నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మెదక్ శాసనసభ్యులు. మెదక్ పట్టణంలో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్న మైనంపల్లి రోహిత్ రావు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న తహసీల్దార్ కార్యాలయం. కురుస్తున్న చిరుజల్లులకు ఊడిన పెచ్చులు, తప్పిన ప్రమాదం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జల వివాదం. బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై రేవంత్ సర్కార్పై మరోసారి నిప్పులు చెరిగిన హరీష్ రావు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అడ్లూరి లక్ష్మణ్. బంజారాహిల్స్ లోని ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న వచ్చేందుకు కృషి చేస్తానన్నారు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని వైద్యులకు కీలక విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సెకండ్ విన్నర్ షీ హెస్ కోటెడ్ ఏఐజీ గురించి. అక్కడ కాంపిటీషన్లో సెకండ్ వచ్చిన మిస్ వరల్డ్ 2 ఏఐజీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఇది మన హైదరాబాద్ నగరానికే ఒక గౌరవం. ఈరోజు ఏఐజీ హాస్పిటల్ గౌరవం కాదు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత గొప్ప హాస్పిటల్ ఉన్నది అని గుర్తించడం, ప్రపంచ దేశాలందరికీ తెలిసేట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల మన నగరం యొక్క ప్రతిష్ట పెరిగింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని మోర్ దాన్ 100 years హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో 30 ఎకరాలలో 2700 బెడ్స్తోని దాదాపుగా 3000 కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం, పనులు ప్రారంభించినాం. ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు, చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక 2000 బెడెడ్తోని నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇంకొక 2000 బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై December 9th 2025 అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా, అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించి. ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమో అనే ఒక అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది. ఆ అభిప్రాయం నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన. ప్రభుత్వం ప్రజల యొక్క వైద్యం కోసం చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతలో విద్య, వైద్యం ఈ రెండిటికి హయ్యెస్ట్ ప్రయారిటీ కింద మేము ఫండ్స్ దాదాపుగా ఇప్పుడు 11,500 కోట్లు ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ఒక సంవత్సరంలో 21,500 కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించాం. సో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పేదలకు ఉచితంగా వీలైనంత మేరకు వైద్యాన్ని అందించాలి, పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ప్రాధాన్యత క్రమాలు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం.
ఇందులో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ సమయాన్ని మీరు కేటాయించుకుంటూనే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారం ఉండాలి. నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరంలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి. 11 నెలలు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్లో ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్. మనం ఒక వృత్తిలో మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా రకాల పనులు చేస్తుంటాం, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని సెలెక్టెడ్గా కొన్ని పనులను ప్రత్యేకంగా సమయం కేటాయించి పని చేస్తూ ఉంటాం ప్రజాప్రతినిధులుగా. అదేవిధంగా నేను డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, సంవత్సరంలో ఒక నెల మీ ఇష్టం ఏ హాస్పిటల్లో ఏ నెలలో పనిచేస్తారో మీరు గవర్నమెంట్కి ఇండికేట్ చేయండి. నేను అధికారులకు చెప్పిన నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ, అమెరికాలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో ఫ్యామిలీని కలవడానికో స్పెషలిస్టులు ఇండియాకు వస్తున్నారు. దే వాంటెడ్ టు సర్వ్ సంథింగ్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ వేర్ టు గో, హౌ టు గో, వేర్ టు సర్వ్, వెన్ టు సర్వ్. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ వై ఐ హ్యావ్ టోల్డ్ మై పీపుల్ to create a platform, ask them to put some information. వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వస్తుండ్రో, ఏ సమయం ఇవ్వగలుగుతారో, కనీసం ఒక 1 వీక్ ఇచ్చిందంటే ఆ 1 వీక్లో నిమ్స్లోనో ఉస్మానియాలోనో ఎక్కడైనా స్పెషలిస్టులు ఆ పేషెంట్లను అడ్రస్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ ఫిజికల్గా ఒకసారి చూస్తే తర్వాత ఆన్లైన్ అయినా వాళ్ళు అడ్వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీకి కార్యకర్తనే నాయకుడని మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్ నవాబ్ ముజిహిర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సామాన్య ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీకి కార్యకర్తని నాయకుడని మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్ నవాబ్ ముజిహిద్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కార్యకర్తలు ప్రతి గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉందన్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, అభివృద్ధితో పాటు ప్రతి కార్యకర్త సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 మాసాలకే కుప్పకూలుతుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని, ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికే అన్ని పథకాలు ప్రారంభించి అమలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని రైతు రుణమాఫీ, రైతు భరోసా, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లతో పాటు ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలన్నారు. ఆ విధంగా మనం కష్టపడితే ఇవాళ ప్రతిసారి అన్ని ఓట్లు వచ్చినందుకు రేవంత్ గారు మాకు చూపిస్తుంది. మీరు నిజంగా అన్ని ఓట్లు తీసుకురావాలి మాకు ఇవ్వాలి ఉండకపో. రేపు కూడా అందుకోసమే మనం ఇన్ని ఎక్కువ చేసుకుంటే అంత మనకు విలువ వెళ్తుంది. విలువ వెళ్తుంది, మనం సేవ చేసే భాగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే आते नहीं आते का आवाज नहीं आ रहा है पीछे। हर जगह कांग्रेस का स्कीम जो इम्प्लीमेंट हो रहा, कोई स्कीम दिखाएंगे नहीं दिखाएंगे, कांग्रेस पार्टी को मजबूत करेंगे नहीं करेंगे। सबसे तेलंगाना का सबसे इम्पोर्टेंट कॉन्स्टिट्यूंसी में ठहरा हुआ है, तेलंगाना का सबसे इम्पोर्टेंट कॉन्स्टिट्यूंसी में ठहरा हुआ है। ये कोई कॉमन कॉन्स्टिट्यूंसी नहीं है, यहाँ से मेजॉरिटी दिखाना है, यहाँ से पावर दिखाना है। परसों मेरे को कम से कम साथ रिक्वेस्ट करना आप लोगों से, हम फुल मेजॉरिटी में हैदराबाद को आना है। इसके बाद से लोकल बॉडीज के अंदर स्वीप करना है। आप लोगों में ताकत है नहीं है, करते और बताएंगे कि स्कीम्स क्या क्या हो रहा है, हर घर के अंदर स्कीम होना बताएंगे। ये पार्टी को आगे लेके जाना है। रेवंत रेड्डी साहब को, महेश गौड़ साहब को मजबूत करना है, करेंगे। आपसे
साहब फिर आओगा ऐसा रेड्डी साहब को फिर 100% करेंगे यानी రెండు చేతులు లేవట్లే करेंगे చేతులు లేదంటే हर धरती में हर घर में हर जिले में लेके जाएगा कि हमारा काम है फुल मेजॉरिटी करता है मैं आप लोगों का थैंकफुल हूँ कि आप लोग पेश में आप लोगों का बहुत बहुत थैंकफुल हूँ आप लोग आए हमारे रेवंत रेड्डी साहब का महेश कुमार वाद का मीनाक्षी नड्डा जी सबसे पहले उनका स्वागत करता हूँ मुझे यहाँ इंचार्ज हमारे इधर कॉन्स्टिट्यूंसी का इंचार्ज मेरा काम आप लोगों का प्रदेश का लक्ष्य आप लोग आप जो इंचार्ज करके लगाएगा ये पार्टी नहीं है डेमोक्रेटिक पार्टी ये एक चाहे दो लेवल का कोई गंदी का भी सब हरी पार्टी बनी के पार्टी याद रखो आप चाहे पार्टनर है संख्या है हर गंदी से बने हर जिसे बनना है उसके बाद फिर काम हमारे आप लोगों के साथ देव घंटा काम करें कि फर्स्ट आप लोगों के पास आ जाया मगर इस टाइम नहीं था मैं आपको हर वक्त कहूँगा एक बात याद रखूंगा पार्टी के अंदर रेवंत रेड्डी भारत आप लोगों का काम क्या होगा बस फ्री के लिए 200 फाइन राइस स्कीम आज घर के अंदर चावल आप आप लोगों के लिए घर कर देंगे हर घर बारिश चावल का बंदोबस्त है राइट की भरोसा मिला नहीं मिला बात मिला अभी भी चलने चलती एक क्या बात आज बात की गवर्नमेंट का ही गवर्नमेंट की गवर्नमेंट है ये गवर्नमेंट क्या बड़े बड़े और गाँव में हमारे पास अभी भी चाहे तो इलेक्शन साहब रेवंत रेड्डी साहब रेवंत रेड्डी साहब ऐसे रेड्डी साहब रेवंत रेड्डी साहब का 10 साल तक आराम में खाने वाले आप लोगों से गुजर कि आप एक पार्टी के आपके इंटरेस्ट है इश्यूज है बोलो ऐसा रेड्डी साहब ने कहा आगे बढ़िए आप लोगों का कोई भी इश्यू नहीं डायरेक्ट हमारे को एक కార్యకర్తల కాపాడాలంటే వెన్నటి నిలబడే వ్యక్తి మన నర్సన్న. కాబట్టి ఇవాళ నర్సన్న నాయకత్వంలో ఓడినా గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీతోనే నిలబడి కాంగ్రెస్ జెండా మీద పనిచేసి కార్యకర్తల బాగోగులు చూసుకుంటున్న నర్సన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిత్రులారా, మనందరం కూడా గజ్వేల్ అంటే అందరికీ కూడా ఒక భయం. గజ్వేల్ అంటే కేసీఆర్ అంటే మనం కూడా గజ్వేల్ అంటే కేసీఆర్ అనుకున్నాం. కానీ ఈ గజ్వేల్లో కూడా కేసీఆర్ పోటీ చేస్తే చెమటలు పట్టించినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, కార్యకర్తల బలం ఉంది. కాబట్టి ఎవరు ఏది మోసం చేసినా, ఎంతమంది డబ్బులతో ప్రమాణం చేసినా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల విశ్వాసాన్ని, అభిమానాన్ని ఎవరు కూడా కొనలేరనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నారు. మిత్రులారా, 10 ఏళ్ల పాటు పార్టీ కష్టకాలంలో మీరందరూ కూడా ఇవాళ కేసీఆర్ పాలనలో ఇవాళ గ్రామం నుంచి మండల స్థాయిలో అనేక మంది కేసులకు నిలబడి, నిర్బంధాలకు నిలబడి, ఎన్నో ఆటుపోట్లకు నిలబడేవాటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. కష్టపడ్డ మీ అందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పార్టీ అభివృద్ధి కోసం ఈ భేదాభిప్రాయాన్ని పక్కన పెట్టుకొని పార్టీ ఇచ్చిన పిలుపుతోని మీరందరూ కూడా ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ 5 ఏళ్లతో పాటు వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని దాంట్లో సందేహం లేదని కూడా గుర్తు చేస్తాను. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 18 నెలలు వచ్చిన తర్వాత మనం అనేక సంక్షేమ పథకాలు తీసుకురాగలిగినాం, ఇందిరమ్మ ఇల్లు తీసుకురాగలిగినాం, సన్న బియ్యం తీసుకురాగలిగినాం. ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇవాళ పేద ప్రజలకు 200 ఇల్లు ఇవ్వగలుగుతా ఉన్నాం. రైతు రుణమాఫీ చేయగలిగినాం, రైతు భరోసా ఇవ్వగలిగినాం. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి.
ఇంతటితో కాకుండా ఇంకా ముందు కూడా మనం సంక్షేమ పథకాలు ఇచ్చి పేద మధ్యతరగతి జీవితాల్లో వెలుగులు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది, ప్రజల సంక్షేమం కోసమే ఉంటుంది, సమస్యల సాధన పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా మనం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచులు, జడ్పీటీసు, ఎంపీటీసీలు గెలిపించుకునే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ ఎప్పుడు కూడా ఎల్లవెల్ల కాంగ్రెస్ పార్టీ పిసిసి కమిటీ మమ్మల్ని నవాబ్ హుజాయిని గారిని మమ్మల్ని ఈరోజు ప్రెసిడెంట్గా జగన్ పార్లమెంట్ జనరల్గా మాకు అందరికీ పంపించి మీ దగ్గర సమస్యలున్నా, ఏదైనా సమస్యలు బాధలు ఏమైనా ఉన్నా కూడా మిమ్మల్ని కోఆర్డినేట్ చేసుకొని అవసరమైతే మన నర్సన్న గారి సహకారంతో మన పార్టీ దగ్గరికి అధ్యక్షుడు తీసుకెళ్లి మనం పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎవరి విభాగంలో ఇలా కూడా అందరూ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదని గుర్తు చేస్తూ మీరు అందరూ కూడా పార్టీ అభివృద్ధి కోసం పనిచేయండి. మీరు ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం ఖచ్చితంగా కష్టపడ్డారో అందరి పేర్లతో సహా పార్టీ దగ్గర ఉంది, వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత టీసీసీ చూసుకుంటుందనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ చాలా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్ మంత్రి అడ్గూరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాన్ని ఆలయ ఈవో వెంకట్రావు అందజేశారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు ఎగ్గిరి స్వప్న బాలమల్లేష్ యొక్క గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆ ఇంట్లో పాలు పొంగించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అందజేసిన పట్టు వస్త్రాలను కుటుంబానికి ఇచ్చారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలో ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో మొట్టమొదటిగా ఇల్లు పూర్తి చేసి ఒక యాటను బహుమతిగా ఇస్తా అని చెప్పిన ప్రకారం యాటను కుటుంబానికి అందజేశారు. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి సహకారంతో గత 10 ఏళ్లుగా పేదోడి సొంతింటి కలను గౌరవ ముఖ్యమంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారి సహకారంతో ఆలయ నియోజకంలో మొదటగా సైదాపూర్ గ్రామంలో ఇక్కడ బాలమల్లేష్ గారికి గృహప్రవేశం, దానికి ముఖ్య అతిథిగా మా పెద్దలు మా ఇన్ఛార్జి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రావడం చాలా సంతోషం. ఏదైతే మాట ఇచ్చినామో, ఎవరైతే ఏ గ్రామంలో మొదటగా అయితే గృహప్రవేశం చేస్తారో వాళ్లకు పట్టు వస్త్రాలతో పాటు యాట కూడా ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం పట్టు వస్త్రాలు, యాట కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో తొందరగా ఇందిరమ్మ ఇల్లు కట్టి గృహప్రవేశాలు చేయాలి. మా గౌరవ కలెక్టర్ గారు, మా అధికారులంతా కూడా చాలా సంతోషంగా యాక్టివ్గా పనిచేసి ఇలా గృహప్రవేశాలు ప్రారంభించేందుకు చాలా సంతోషం. పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు రావడం మాకు ఇంకా సంతోషం. ఇదే స్ఫూర్తితోటి అతి త్వరగా ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసుకొని గత 10 ఏళ్లుగా లేనటువంటి ఇల్లును సొంతింటి కళ నెరవేరినందుకు మా గౌరవ ముఖ్యమంత్రికి, మా మంత్రులకు, మా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జల వివాదం వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్పై మరోసారి నిప్పులు చెరిగారు. ఇదే చంద్రబాబు నాయుడు మోకాళ్ళల్లా మా కాళ్ళ కట్టెలు పెట్టిండు, అడ్డం పడ్డాడు. అనేక లెటర్లు రాసి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రయత్నాలు చేసిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసారు తెలంగాణలో, ఈ ప్రాజెక్ట్ అయితే కేసీఆర్కి ఏడ పేరు వస్తుందో అని. అడ్డంకులు సృష్టిస్తే హైకోర్టులో, సుప్రీంకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ కేసులు వేస్తే కూడా
వ్యూహాత్మకంగా ముందుకు పోయినాం. స్టే వచ్చింది ఒక దశలో, ప్రాజెక్టు పనులు ఆపేయండి అని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మేము మళ్ళీ వెళ్ళి డ్రింకింగ్ వాటర్ పేరు మీద ఏదో ఉపాయం చేసి అనుమతులు తెచ్చి 28,000 కోట్లతోని మేము ప్రాజెక్టు కట్టినాం. ఇలా కరివేన వట్టెము అని దాదాపు 4 రిజర్వాయర్లు పూర్తయినాయి. ఇలా కట్టుకొత్తుత నీళ్ళు వస్తాయి. ఏడాది అర్థమైంది, 20 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి. గా ప్యాకేజీ 3లో ముత్యమంత కాలువల బండ ఉన్నది. గా బండ వల్ల కొట్టి ఆడికిడికి జీర్పారు తింటే మొత్తం 4 రిజర్వాయర్లు నింపచ్చు. ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. 20 నెలల్లో గా 4 రిజర్వాయర్లు నింపే తెలివి లేదా? మేము 4 పంప్ హౌజులు పూర్తయినాయి, 4 రిజర్వాయర్లు పూర్తయినాయి. 28,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు జిల్లా కోసం మేం పనిచేస్తే గా ముత్యమంత ప్యాకేజ్ 3లో బండ వల్ల కొట్టి ఆడికిడికి జీర్పారేక దానికి 20 నెలల నుంచి ఏదో మీనవేషాలు లెక్క పెడుతున్నావు. ఇది మా కమిట్మెంటు. నువ్వేం మాట్లాడుతావు? PRS నిర్లక్ష్యం చేసింది. నీ తెలుగుదేశం పార్టీ ఇదే నెట్టంపాడు కల్వకుర్తి 5 కోట్లే పెట్టుండే ఏడాదికి. బడ్జెట్లో 5 కోట్లు పెట్టుండే చంద్రబాబు నాయుడు. ఆయనేమో నీకు బంగారు బాత లెక్క కనబడుతుంది, బంగారం లెక్క కనబడుతుంది చంద్రబాబు. మేమేమో 1000 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేమేం పని చేయలేదంటావు నువ్వు. ఇప్పటికైనా పాలమూరు మీద దృష్టి పెట్టు, వెంటనే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి మేము BRS పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నీళ్ళ మీద మా నిజాయితీ ఇప్పుడు ఏందో మీరు చూసింది కదా. నీళ్ళ మీద కేసీఆర్కున్న నిజాయితీ ఎవడన్నా శంకిస్తే ఇది అంటారు చూడు, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని గట్లుంటుంది. కేసీఆర్ను వెక్కిరించడం అంటే తెలంగాణ నీళ్ళ విషయంలో, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రాణాన్ని లెక్క చేయని కేసీఆర్ను గురించి నువ్వు మాట్లాడతావా? రేవంత్ రెడ్డి మాట్లాడడం అంటే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు. రేవంత్ ఒకసారి అసెంబ్లీలో మాట్లాడండి, మీకు ఐడియా ఉండుంటుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేగా మాట్లాడండి. మా నాయన చచ్చిపోతే నీళ్లు లేకుంటే మా జిల్లాల, పాలమూరు జిల్లాల కరెంటు కూడా లేకుండే నెత్తి మీద నీళ్ళు చల్లుకొని పోయినా అన్నాడు. ఇప్పుడు మరి పాలమూరు జిల్లాల ఇప్పుడు పచ్చడి పొలాలు ఎందుకు కనబడుతున్నాయి? నీకు తెలియలేదు. ఇవాళ శ్రీశైలం నిండి గేట్లు ఎత్తితే కూడా ఇవాళ కూడా నువ్వు కల్వకుర్తి లిఫ్ట్లు ఆన్ చేయలే. ఎందుకు ఆన్ చేస్తావు కల్వకుర్తి లిఫ్ట్లు? మోటార్ చాలు చేస్తే ఆ 3 రిజర్వాయర్లు నిండి చెరువులు నింపుకోవచ్చు కదా. 15-20 రోజులు శ్రీశైలంలో నీళ్ళు రావట్టి 20 రోజుల నుంచి నీళ్ళు వస్తే కూడా మోటార్లు ఆన్ చేస్తలేవు. నీళ్ళు పోతున్నాయి. వాడు అటు వెనకకెళ్ళి పోతేపాడు లావట్టి అటు కొట్టుకపోతుండు, ఇటు కిందికి పోతున్నాయి. నువ్వు ఎందుకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేస్తలేవు? ఎందుకు రిజర్వాయర్లు నింపుతలేవు? ఎందుకు చెరువులు నింపుతలేవు అని అడుగుతున్నా. నువ్వేమో మన ఆయన చచ్చిపోతే నీళ్ళు చల్లుకొని పోయినా బోర్ పోయలేదు అన్నావు. మరి ఇప్పుడు బోర్ ఎంత ఫుల్ పోతుందో నువ్వు చేసిందైతే ఏం లేదు కదా. ఇప్పుడు అదే బోర్ ఒత్తుపో ఎంతగానో పోతుందో చూస్తుంది. 3 ఇంచులు పోతుంది. ఇప్పుడు కేసీఆర్ కట్టిన చెక్ డ్యాంల వల్ల, కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం వల్ల, పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం వల్ల ఇలా పాలమూరు పచ్చబడ్డది. నువ్వు చేసింది ఏంది? 20 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి. ముంగట చెప్తే కొద్దిగా ముంగట పోయినాక నీ సంగతి కూడా చెప్తాను. నువ్వు చేసిన ఉదారకం కూడా చెప్తే ఇంకా చాలా ఉండదు చెప్పేది. ఇప్పుడు ఎందుకు మారింది? నువ్వు ఆనాడు బోర్ ఆక్కుంటూ పోసింది, నీళ్ళు లేకపోతే స్నానం చేయలే, నెత్తి మీద నీళ్ళు పోసుకొని పోయినా అన్నావు కదా. ఇప్పుడు అదే బోర్ వస్తూ 3 ఇంచులు పోతుంది. ఎందుకు పోతుంది 3 ఇంచులు? నువ్వు వచ్చి చేసింది అయితే నువ్వు చెక్ డ్యామ్ కట్టలే, నువ్వు చెరువు కట్టలే, నువ్వు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. మరి 3 ఇంచులు ఎందుకు పోతుంది? కేసీఆర్ చేసిన పని, BRS చేసిన పని. BRS పార్టీ మేము 9.5 ఏళ్ళు ఉన్నాం. మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరం అర్థమయ్యే వరకే టైం పడుతుంది. మధ్యలో పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, 2 సంవత్సరాలు కరోనా. ఇన్ని తిప్పలున్న BRS పార్టీ మా 9.5 సంవత్సరాల్లో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అసెంబ్లీ పెట్టు నేను మాట్లాడతా. 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. ఇందులో కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. స్థిరీకరణ 31,50,000 ఎకరాల స్థిరీకరణ చేశాం. మా కమిట్మెంట్ అది. 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చినాం, 31 లక్షలు స్థిరీకరించినాం. రేవంత్ రెడ్డి నువ్వు 20 నెలలు అయింది వచ్చి 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినావా? 1 చెరువు గిట్ట కట్టివా? 1 చెక్ డ్యామ్ కట్టివా? 1 కాలువ దవ్వుతివా? ఏం చేసినావు నాయన 20 నెలల్లో? అసెంబ్లీలో అయితే చెప్పినావు ఏడాదికి 6,50,000 ఎకరాలు ఇస్తాను నువ్వు. మరి ఏడాది అర్థమైంది. ఇప్పుడు 10 లక్షలు రావాలి. ఏడొచ్చినాయో చూపి, హెలికాప్టర్ నేనే పెడతా, పోయిద్దాంపా, కిరాయికి తీసుకుంటాం మేము BRS పార్టీ తరఫున, పోయి చూస్తాంపా. ఏడొచ్చిందో 10 లక్షల ఎకరాలు ఏడ చూపిస్తావు చూపి. చెప్పినావు పోతే అసెంబ్లీలో ఏడాదికి 6.5 ఇస్తాను. మొదటి ఏడాది 6.5, రెండవ ఏడాది ఇప్పుడు 8 నెలలకు వచ్చింది. మరి 10 లక్షలు చూపించాలి కదా. పోదాం హెలికాప్టర్లో.
10 లక్షలు చూపిస్తే నేను దుక్కుతా, చూపించకపోతే నువ్వు దుక్కుతావు. మరి పోదాం పో. మరి మెదక్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు. మెదక్ పట్టణంలో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని తెలిపారు. మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ మెదక్ పట్టణంలో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. అందులో 1,40,00,000 రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిలో మెయిన్ గేట్ నుండి చర్చి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మైనంపల్లి రోహిత్రావు. చందంపేట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు గ్రీన్ కేటగిరీలోకి వస్తుందని, వాటిని టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు తీసుకోవడం జరిగిందని ఎంపీఓ గిరిజరాని తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనులు నిలిపివేయడం కోసం నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. చందంపేట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ గ్రీన్ కేటగిరీలోకి వస్తుందని, వారికి టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు తీసుకోవడం జరిగిందని, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనులు నిలిపివేయడం కోసం నోటీసులు ఇవ్వడం జరిగిందని ఎంపీఓ గిరిజారాణి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన పరిశ్రమ గ్రామానికి అతి సమీపంలో ఉంటుందని, వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీఓ గిరిజారాణి మాట్లాడుతూ పరిశ్రమ గ్రామ సమీపంలో ఉన్నదని, పరిశ్రమ పనులు నిలిపివేసి గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనులు నిలిపివేయాలంటూ కంపెనీ యాజమాన్యానికి నోటీసులు అందించినట్లు ఎంపీఓ గిరిజారాణి తెలిపారు. పంచాయతీ కార్యదర్శిపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ కార్యదర్శి వివరణ తీసుకొని అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. చందంపేట గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్న కంపెనీకి సంబంధించి ప్రజావాణిలో గ్రామస్తులంతా కలిపి అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు జిల్లా పంచాయతీ అధికారి గారు వెంటనే ఆ నిర్మాణానికి సంబంధించి నిలిపివేయాల్సిందిగా నోటీసు జారీ చేయమని ఆదేశించడం జరిగింది. ఈ విషయమై నోటీసు జారీ చేయడం జరిగింది కంపెనీ యాజమాన్యానికి. అలాగే పంచాయతీ కార్యదర్శి పైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మేము ఆమె దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఏమన్నా ఆమెకు సంబంధించి తప్పిదాలు ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఐపాస్ నుంచి ఆల్మోస్ట్ అన్ని వాళ్ళు డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయడం జరిగింది. అది గ్రీన్ కేటగిరీకి సంబంధించిన కంపెనీ అని అందులో ఉంది. ఆ కంపెనీ విషయంలోనే ఈ అభియోగం వస్తే మేము నోటీసు ఇవ్వడం జరిగింది. అభియోగం వచ్చింది కాబట్టి ఆ అభియోగం తొలగే వరకు కూడా ఎలాంటి పనులు చేపట్టకూడదని నోటీసులో తెలపడం జరిగింది వాళ్ళకి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. నిన్నటి నుంచి కురుస్తున్న చిరు జల్లులకు కార్యాలయంలో పెచ్చులుడి కింద రాలిపోతున్నాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూర్చునే గదిలో ఒక్కసారిగా పెచ్చులుడి కింద పడడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం లేదు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. నిన్నటి నుంచి కురుస్తున్న చిరుజల్లులకు కార్యాలయం పెచ్చులుడి కింద రాలిపోతుంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూర్చునే గదిలో ఒక్కసారిగా పెచ్చులుడి కింద పడడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇలాంటి ప్రాణాపాయం జరగలేదు. కార్యాలయానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ రాజుకు విషయం తెలియడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి రోజు వందలాది మంది రెవెన్యూ కార్యాలయానికి పనుల నిమిత్తం, అదేవిధంగా భూముల రిజిస్టర్ చేసుకోవడానికి కూడా రావటం జరుగుతోంది. ప్రజలు ఎక్కువగా ఉన్న సమయంలో పెచ్చులు ఊడిపడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు స్పందించి కార్యాలయం మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో ఉన్న కొర్రెముల ఏకశిలా నగర్ లేఅవుట్ రియల్లో ఏజెంట్ మోసం చేశారు. హనుమకొండకు చెందిన కడియం వినోద్ కుమార్ అనే వ్యక్తిని నమ్మించి నిండా ముంచారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో ఉన్న కొర్రెముల ఏకశిలా నగర్ లేఅవుట్ లో రియల్ ఏజెంట్ మోసం చేస్తారని హనుమకొండకు చెందిన కడియం వినోద్ కుమార్ అనే వ్యక్తిని నమ్మించి నారపల్లిలో శ్రీ విఘ్నేశ్వర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ యజమాని నీలి శ్రీనివాస్ రెడ్డి వివాదంలో కోర్టు కేసులో ఉన్న 744 సర్వే నంబర్లో గల 1358 ప్లాట్ నెంబర్ గల తప్పుడు ప్లాట్లు అమ్మే ప్రయత్నం చేసినందున సదరు వ్యక్తి దగ్గర 30,50,000కు ఖరారు చేసుకుని ముందుగా టోకెన్ 50,000 రూపాయలు తీసుకుని రిసిప్ట్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఏకశిల చుట్టూ అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ కూల్చివేయడంతో వినోద్ కుమార్ రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వివాదంలో ఉన్న ప్లాట్ ను తనకు తెలియకుండా అమ్మానని, తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అతనిని అడగగా అతనిపై దురుసుగా ప్రవర్తించి అతని వెంట వచ్చిన తన భార్యను, అతని స్నేహితుడిని వల్గర్ మాటలతో మాట్లాడి
ఏం చేసుకుంటారో చేసుకోని దిక్కునచ్చడ చెప్పుకోండని అతని భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు అందించడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు కడియం వినోద్ కుమార్, మాది హన్మకొండ జిల్లా. నేను గత నెల 7వ తారీఖున మన ఏకశిల వెంచర్లో ప్లాట్ తీసుకుందామని వచ్చాను. విఘ్నేశ్వర రియల్ ఎస్టేట్స్ నీలి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. నాకు ఏకశిల వెంచర్లో ఒక ప్లాట్ ఇప్పించడం జరిగింది. ప్లాట్ నెంబర్ వచ్చేసి 1158, సర్వే నెంబర్ వచ్చేసి 744. అక్కడ నాకు ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయని కానీ కోర్టు కేసులో ఉన్నాయని కానీ నాకు ఏ విషయం కూడా చెప్పకుండా నాకు ఒక ప్లాట్ అతను ఇవ్వడం జరిగింది. నేను ఒక 50,000 రూపాయలు ఫస్ట్ ఆయనకు భయానగా ఇచ్చాను. దానికి కానీ నాకు రిసిప్ట్ ఇచ్చాడు అతను. తర్వాత 1/4 అమౌంట్ అని చెప్పి 7,12,000 రూపాయలు నా దగ్గర తీసుకోవడం జరిగింది జూన్ 11వ తారీఖు నాడు. కానీ ఆ అమౌంట్కు నాకు రసీదు ఇవ్వలేదు. ఆ తర్వాత మేము వెంచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా పక్కన ఉన్నటువంటి ప్లాట్లని కూడా కూల్చివేయడం జరిగింది మొత్తం. ఇది ఎందుకు ఈ విధంగా ఉందని అడిగినప్పుడు మాకు ఆయనకు మధ్యన ఘర్షణ జరిగింది. ఆ సమయంలో నేను, మా భార్య, మా పిల్లలు మొత్తం అందరం అక్కడ ఉండడం జరిగింది. సో మమ్మల్ని కూడా దుర్భాషలు ఆడుతూ కులం పేరు పెట్టి మమ్మల్ని దూషించి, నేను ఎందుకని అట్లా మాట్లాడుతున్నావు అంటే, అరే మాదిగా లంజవాడు కానీ అట్లా మాట్లాడకు అని నా మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. నా భార్య ఎందుకు అట్లా మాట్లాడుతున్నా, నా భార్యను కూడా మాదిగా ఉండి అది తిట్టడం జరిగింది. న్యూసెన్స్గా మాతో మాట్లాడి మా మిస్సెస్తో కూడా చాలా మిస్బిహేవ్ చేశాడు అతను. సో అతనికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా నేను అడుగుతున్నాను. న్యాయం జరగడానికి కోరుకుంటున్నాను. నేడు దినమందు అతనిపై ఎఫ్ఐఆర్ కూడా జరగడం జరిగింది. అతను వచ్చేసి పరకాల మండలు నాగరం విలేజ్ నీలి శ్రీనివాస్ రెడ్డి, ఆఫీస్ ఎక్కడ ఉండాలి? నారపల్లి విలేజ్, విఘ్నేశ్వర రియల్ ఎస్టేట్స్. ఆషాఢ మాసం ప్రత్యేకంగా సిటీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవల్ల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మకు 3వ బంగారు బోనం సమర్పించారు. మహంకాళి మందిరం నుండి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో 3వ బంగారు బోనం కార్యక్రమం 26 తారీఖు నాడు మొదటి బోనం గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా 29 తారీఖు నాడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి కూడా బంగారు బోనం మరియు ఎండి బోనం సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈరోజు 3వ బంగారు బోనం కార్యక్రమం. సప్తమాతృలకు బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడి నుండి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం సమర్పణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా ఉమ్మడి దేవాలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమం పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ ట్రూప్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో మనమందరము, మనతో పాటు మిగతా సరౌండింగ్ ప్రదేశాలు కూడా పచ్చగా బాగుండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలుపుతూ భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మెదక్ శాసన సభ్యులు. మెదక్ పట్టణంలో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్న మైనంపల్లి రోహిత్ రావు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న తహసీల్దార్ కార్యాలయం. కురుస్తున్న చిరుజల్లులకు ఊడిన పెచ్చులు, తప్పిన ప్రమాదం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జల వివాదం. బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై రేవంత్ సర్కార్పై మరోసారి నిప్పులు చెరిగిన హరీష్ రావు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అడ్లూరి లక్ష్మణ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.